డూమ్ డామ్ ముచ్చట్లు షురు. అసలు ఈ చెయ్యి పార్టీలో ఉన్నోళ్ళు గుండగాళ్ళ రౌడీలా మెంటలోళ్ళ లేకపోతే కంతిరోళ్ళ ఇగో ఇట్లనే జనాలు నెత్తి పట్టుకొని ఒకరికొకరు అనుకుంటాన్రోళ్ళ. అసలు కొందరు ఎట్లుంటారంటే ఆపతిలో ఉన్నోళ్లకు సాయం చేయడానికి చెయ్యరాదు, మంచి చెయ్యరు, ఇక చేసేటోళ్ళను కూడా వేయనియరు. అయ్ గట్లెట్లుంటుంది, అరే గట్లెట్లా సాయం చేస్తారు, తిండి లేని వాళ్ళకు గట్లెట్లా తిండి పెడతారు అని అనుకుంటా కిందికి గుంజుతారు. గరీబోళ్ళ నోటికాడి కూడును గుంజుకుంటారు. రేషానికి వచ్చి కొట్టేటందుకు కూడా వస్తారు. అగో గిట్లనే ఉన్నదుల్లా ఇప్పుడు కథ. ఓ దిక్కు వరదలతోని జనము ఎంత అవస్థ పడుతుంటే వాళ్ళను పట్టించుకునేటోళ్ళే కరువయ్యారు కదా. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ముంగట పడి సాయం చేస్తుంటే చెయ్యి పార్టోళ్ళు రాళ్ళు రప్పలు కత్తులు కట్టెలతోని కొట్టేటందుకు వస్తాను రోళ్ళ. అరే ఎంత అన్యాయం వల్ల ఇది, ఎంత కండ్లమంటతనము, ఎంత కుళ్ళుబోతుతనం. అగ చూడు రాదురి మీద ఏమైందో. కాదబ్బా, ఏమనంటే కోపాలు బాగత్తే గాని మంచి చేసేటోళ్ళను చేయనిస్తే ఏమైతుంది? వాళ్ళు చెయ్యరు, చేసేటోళ్ళను చెయ్యనియ్యరు. రాజకీయం కోసం గరీబోళ్ళను గోసబుచ్చుకునుడు ఏం తరికా? అద్మానం కాకుంటే అసలు రాజకీయంలో ఉన్నారా రౌడీజం చేస్తురా ఈ షై పార్టోలు? ఇదే అర్థమైతలేదు. లేకుంటే ఏంది మరి? వరదలతోని అవస్థ పడుతున్న జనాలను మందలిచ్చి వాళ్ళకి ఇమ్మతిచ్చి కడుపు నిండా తిండి పెట్టి చిల్లర్ సామాను వంచేదందుకు మన బీఆర్ఎస్ లీడర్లు ఖమ్మం జిల్లాకు వచ్చిరు. మంచి పనే కదా, కానీ ఇట్లా చేసుడు చెయ్యి పాటోలకు మంచిగా అనిపించలే. ఎంత కండ్ల మంటదనం పెట్టుకున్నారో, ఎంత బీపీలు పెంచుకున్నారో, ఎంత కుత ఉడికిర్రో గాని బీఆర్ఎస్ లీడర్ల మీద దాడులకు దిగిరు. మాజీ మంత్రులు హరీష్ అన్న, పువ్వాడ అజయ్ సారు కార్ల మీద మంత్రి తుమ్మల సార్తోని తిరిగేటోళ్ళు యోగి పనిచేసిరోళ్ళ. పాపం కారు పార్టీ కార్యకర్తలకు దెబ్బలు బాగా తాకినాయి. బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డి కాలు కూడా ఇరిగింది. షెయి పార్టీ లీడర్లు గిట్ల దిగబడుతుంటే పోలీసులు ఏం చేస్తురు కావచ్చు అని అనిపించచ్చు. ఇంకేం చేస్తారో ఈ నడుమ సినిమాలలో ఫైటింగ్ సీన్లు అత్తలేవు అనుకున్నారో ఏమో. ఫైటింగ్ సీన్ మస్తున్నదని సినిమా చూసినట్టే చూసుకుంటున్నారట. ఆపులేదేం లేదట. ఇంత అద్మానమా? గిట్ల ఎన్నడన్నా చూసినామా మనము? ఇదేం దిక్మల రాజకీయం అసలు? జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, రీహాబిలిటేషన్ క్యాంపులో ఎంతమందిని పెట్టినారు, ఎంతమందికి అన్నం పెడుతున్నారు, కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది, ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా? 6 ఉపన్యాసం కొట్టిండ్రు. గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టిండ్రు తప్ప రివ్యూ తక్కువ, ఉపన్యాసం ఎక్కువ. ఆ ఉపన్యాసం ఏంటి? ప్రతిపక్షాలు తిట్టుడు, మా మీద బురద జల్లుడు. అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది? వేర్ ఇస్ ద సీరియస్నెస్? 3 మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండు. మనం చూడలేదా నిన్న? మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు, తీవ్రమైన ఆవేశాలు వ్యక్తం చేశారు. సరి చేసుకోండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది మీకు చేత కాదు. మేమొస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయాలి. అసెంబ్లీలో మా సబితక్క లా అండ్ ఆర్డర్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి, ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి, రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు. నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు? ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన? మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జేజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది. అరే ఓ దిక్కు ఖమ్మం జిల్లా అంతా వరదలకు మునిగిపోయింది. సర్కారు తరఫున జనాలను పలకరించినోళ్ళు లేరు. కమస్కం మంచినీళ్ళిచ్చే దిక్కు దివాన లేదు. వాళ్ళు గంత తండ్లాడుతుంటే బీఆర్ఎస్ లీడర్లు సాయం చేసేందుకు ముంగడకస్తే మెచ్చుకోవాల్సిందే కదా. కానీ ఈ షెయ్యి పాటోళ్ళు గుండగాల లెక్కనే చేసిరు.
మరి వీళ్ళను సాయం చేయంగేవాళ్ళని అద్దన్నరా అడ్డం పడ్డరా? వాళ్ళు చెయ్యరు, ఇంకొకళ్ళు చెయ్యనియరు. నడుమిట్ల జనాలు నోటికాడు కూడు గుంజుకున్నారు. అద్మానం కొనవాడెద్దు గిట్లనే శాపాలు పెడుతురు పబ్లిక్. ఈ శక్తి చాలా ఇంకా శక్తి కావాలా, ఈ శక్తి చాలా ఇంకా శక్తి కావాలా. అయ్యో ఏందోళ్ళ గట్ల చూస్తాండ్రు. నిరసనలు గిట్లనే చేస్తారు కదా. అంటే ఏదన్నా ఆపత వచ్చినా ఏమన్నా డిమాండ్లు సాధించుకోవాలి అని అనుకున్నా ధర్నాలు రాస్తారోకోలు డౌన్లు చేస్తా అంటారు. ఇక అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, జరసేపు చూస్తారు, పోలీసు వాళ్ళు కావాలి కాస్తారు, అటెనక నిరసన బంద్ పెడతారు. అది ఆడికే ఇది ఈడికే. ఇక డిమాండ్లు నెరవేర్చేటోళ్ళు కూడా ఈ ధర్నాలను నిరసనలు చూసి జరసేపు వాళ్ళే ఒర్రెకాడు కొరుతారు, అటెనక ఎవరు తొమ్మేవాడు వాళ్ళు పోతారు తీ అని అనుకుంటారు కదా. కానీ ఒక అన్నున్నాడు వాళ్ళ గిట్లనే నిరసనలు చేసి 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 నెరీవడ్డాడు. అయినా కూడా ఎవరు పట్టించుకున్నదే లేదు. అటెన్కి ఏం చేసిండు అయ్యా అని అంటే చూడుర్రి సూపర్ ఉంటుంది. ఇగో ఫస్ట్ ఈ అన్నను చూడుండ్రు వల్ల పాపం ఎట్లా పాక్కుంటా తండో చూడుర్రి. ఇగో ఇప్పుడు చూడుర్రి చెప్పులు నెత్తి మీద పెట్టుకొని ఏమేమో అంటున్నాడు. ఓషిని పాపం కాల్రెక్కలు చక్కగా లెవ్వాయేంది అట్లనే వస్తున్నాడు అని అనుకునేరు. అట్లా అనుకోకుర్రి, ఈయన కాల్రెక్కలు చక్కగానే ఉన్నాయి. చక్కగా లేందల్లా గవర్నమెంట్ ఆఫీసులే. అందుకే ఈయన ఈ అవతారంలో కచ్చిండు. ముచ్చటేంటిదయ్యా అంటే ఈ పెద్దన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాడోల్లా. ఈయన అందరి లెక్క తిన్నమా పండుకున్నామా తెల్లారిందా ఎవరి పనులు వాళ్ళు వేసుకున్నామా ఇగో ఇట్లా అనుకునే బాపతి కాదు. జరంతా సమాజము అవినీతి అన్యాయము ఇగో ఇసంటి బాగా పట్టుకుంటాడు. సినిమాలలో కదా హీరోలు అన్యాయాల మీద నిలదీసినట్టు ఇగో ఈయన నిలదీస్తాడు అన్నట్టు. అయితే ఈయన ఊళ్ళే జిల్లాల మస్తు అవినీతి జరుగుతాంది అని జిల్లా కలెక్టర్ సార్కు ఎన్నో మాటలు చెప్పిండట, రుజువులు కూడా చూయించిండట. అయినా ఎవ్వరు దేకింది లేదు. ఎవరెవరు ఎక్కడెక్కడ అవినీతి చేసిర్రు, ఎవరు కొంప ముంచిర్రు, ఎవరు ఎంత సొమ్ము తిన్నారు ఇగో ఇవన్నీ లిస్టు రాసుకొని దొంగలకు శిక్ష పడాలి అని అనుకుంటా ఆఫీసుల చుట్టూ ఏండ్ల తరబడి తిరుగుతూనే ఉన్నాడు. తిరగంగా చెప్పులు అరిగినాయి గాని ఆఫీసర్లు మాత్రం కరగలే. ఇట్లా కాదని ఇగో ఇప్పుడు ఈ తీర్ల నిరసన చేసిండోల్లా మొత్తం 1000 పేజీల ఫిర్యాదుల పేపర్లు రుజువుల కాయిదాలను పూలమాల లెక్క కట్టుకొని ఇగో నెత్తి మీద పెట్టుకొని కలెక్టర్ ఆఫీసులకు వచ్చిండు. గిట్లనన్నా ఆఫీసర్లు మాటింటారేమో అని. అగో मैं देश के लिए कर रहा हूँ, उसमें निजी स्वार्थ नहीं है मेरा। भ्रष्टाचार अगर होता है तो देश के लिए उजागर कर रहा हूँ मैं, एक और जनता के खजाने में जाएगा, मेरा क्या स्वार्थ है इसमें। నిజంగా ఈ పెద్దన్న గ్రేట్ కదనోల్లా. ఈ ఆఫీసుల చుట్టూ తిరిగేది ఈయన కోసం కూడా కాదు, జనం కోసమే. ఈయనకు ఎవరూ తోడు రాలేదు, హిమ్మత్ ఇయ్యలేదు. అయినా గాని సినిమాలలో చూయించినట్టు ఒక్కడే అడిగేసిండు. ఎవ్వరు దేకకుంటే మంది కొంపలు ముంచినోళ్లకు చెంప మీద కొట్టినట్టు ఇగో ఇట్లా నిరసన చేసిండు. ఈయన నిజంగా బయట హీరో. యాక్టర్లు సినిమాలలో హీరోలైతే ఈయన నిజంగా బయట హీరో కదా. మరి సప్పట్లు కొట్టి శబాష్ అనుండ్రి. అవు కానీ వాన ఇవాళ అంతగానం లేదు కదా నొల్ల. ముసురు ఉన్నది కానీ నిన్న మొన్న కొట్టినట్టు వాన అంత ఎక్కువ పడలేదు ఇవాళ. ఇక వరదలు కూడా జర్రంత తగ్గినట్టు అయిందోళ్ళ. కానీ 2-3 రోజులు చేసిన ఈ రాకాసి వరదలకు జనం ఎంత తన్లాడిర్రో ఎంత గోసపడ్డారో నాకైతే పానం అయితే కలుక్కుమన్నదోళ్ళ. అసలు అయితే టీవీలలో చూయించినవి తక్కువనే, ఇంకా వీడియోలలో పడని టీవీలో చూయించని ఇంకెన్ని ఉండాలి. అమ్మో తలుచుకుంటుంటేనే నాకు ఇంకా గజ్జు అంట అన్నది. పాపం జనాలు ఎంత నరకం చూసిర్రో. పాండ్రి ఇక ఇప్పుడు అట్లట్లా ఊర్లలో పోయి పరిస్థితి ఎట్లున్నది ఏంది కథ ఓ మలక చూసేసి వద్దాం రాండ్రి. వరద తగ్గింది, జనం గోస మాత్రం ఇగో ఇట్లున్నది.
చూస్తున్న నాకే పానం కలుక్కుమంటున్నది. అసలు వీళ్ళు ఏడుండాలి, ఏం వండుకోవాలి, ఎట్లా తినాలి, ఏడ వండుకోవాలి, 2-3 రోజుల సంధి తిండి టికానా లేకుండా బిక్కు బిక్కుమనుకుంటా ఉన్నారు. ఎంత హరిగోసనొల్లా జనాలది. ఇక ఇంకో దిక్కు చెర్లు నదులు వాగులు పొంగుతూనే ఉన్నాయి. వాన ఎల్చుడుతోనే జనం బయటికి వచ్చిర్రు. వరదలనే అచ్చుడు పోవుడు ఎత్తాండ్రు. అగో ఇలా సాహసాలు చూడుండ్రి మీరు. ఈ అన్నదైతే ఘోరమైన పరిస్థితి. సూర్యాపేట జిల్లా కేశపురంలా పాపం ఈ అన్నకు తేలుగుట్టిందోల్లా గిలగిల గిలగిల కొట్టుకుంటున్నాడు. తొవ్వలేమో బంద్ అయిపోయినాయి. మరి దావకాన్లో పోవుడెట్లా? అందుకే ఊరి జనాలు ఇగో ఇట్లా కావడగట్టి జోలెల కూసుండబెట్టుకొని ఇగో దావకానకు తోలుకపోయారోల్లా. మనిషి ఇప్పుడు మంచిగానే ఉన్నాడట. ఇక ఇటు ఆంధ్రకు పోదాం రాన్రి. పాపం అక్కడోళ్ళ పరిస్థితి అద్మానం అంటే అద్మానం. ఇంక ఇవాళ నయం అనుకోవాలి. వరద తగ్గింది, కృష్ణమ్మ కూడా జర నెమ్మదయింది. కానీ ఊర్లన్నీ కొట్టుకుపోయినాయి వాళ్ళు. ఇగో గా విజయవాడలో చూడురోళ్ళ కార్ల షోరూము ఎట్లయిపోయిందో చూసిర్రా? పడవల లెక్క కనబడుతున్నాయి కదా. కార్ల గోదాములకు నీళ్ళు వచ్చినాయట. సీటు తెరవక ముందే 300 కార్లు ఇగో ఇట్లా ఇరిగిపోయినాయి. 300 కార్లు ఇగో ఇట్లా మునిగిపోయినాయి, సత్యనాశ అయిపోయినాయి. వరదల కూడా కాళ్ళకు బురద అంటుకోకుండా చేతులకు మట్టి అంటకుండా జనాలు ఏడుస్తుంటే నవ్వుకుంటా టాటాలు చెప్పుకుంటా పోవడము ఎలా 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 ఇదేమి దిక్కుమాలిన ప్రశ్న మల్లీశ్వరి. గట్ల ఏడన్నా ఉంటుందా? అసలు ఎవరైనా చేస్తారా అని అంటారా? అట్లా అనుకుండ్రి. మన సీఎం రేవంత్ సారు వారి వరద టూరును చూస్తే ఈ ప్రశ్నకు జవాబు మీకు దొరికిపోతుందల్లా. సారు చేసిన ఘనకార్యం చూస్తే మీరు పరేషాన్ అవుతారు. కాండ్రి మరి చూసి. రండి 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 దయచేయండి, వచ్చాడయ్యో సామి. ఈ సీను చూస్తుంటే ఇగో ఈ పాటలే వాడబుద్ధి అవుతున్నది కదా అన్నట్టు రేవంత్ సారు వారు ఓట్ల ప్రచారానికో లేకుంటే బహిరంగ సభలకో పోతారని చాలా కాన్ఫిడెంట్ గా అని అనుకునేరు. అంటే అట్లా అనుకున్నా మీ తప్పు కాదనుకోర్రి, ఎందుకంటే సారు పర్ఫార్మెన్స్ కూడా గట్లనే ఉన్నది. ఇంతకు సారు వారి ప్రయాణం ఏందంటే వరద టూర్ అన్నట్టు. ఇక వరదలతో అన్ని లాస్ అయిపోయి ఆగమాగం అయిపోయి ఉండడానికి ఇల్లు వాకిలి లేక రంది పెట్టుకున్నోళ్ళను అరుచుకునేందుకు సారు వారు చేసిన జీపు ప్రయాణం. కానీ చూస్తుంటే గట్లు ఉన్నదా అనొల్లా? మంచిగా ఎలక్షన్ల ప్రచారంలో ఓట్లు అడిగేందుకు పోయినట్టే లేదు. అందరికి టాటాలు హాయ్ హాయిలు చెప్పుకుంటూ పోతున్నట్టే అనిపిస్తున్నదోళ్ళ ఈ సీన్ చూస్తుంటే. అసలైతే సారు జీపు దిగుతోట్టోళ్ళ మంచిగా చుట్టుముట్టు మంచిగా బందోబస్తు పెట్టుకొని
జీబు మీదెక్కి ఇగో ఇట్లా జనాలను అరుచుకునే పని పెట్టుకున్నాడు. కాదోల్లా జనం తహలీఫులు తెలుసుకునే తరీక గిదా. అరే కిందికి దిగుతే ఏమైతుంది, పైంటు మీదికి లాబట్టి నీళ్ళలో నడుస్తే ఏమన్నా ఎత్తిపోతుందా? జనం కాడికి పోయి మాట ముచ్చట పెట్టి వాళ్ళకు హిమ్మతిస్తే ఏమావు? ఏదో పోయినామా అంటే పోయినాము, చూసినామా అంటే చూసినాము, చెయ్యి ఊపినామా అంటే ఊపినాము, 10,000 ఇస్తా అని చెప్పినామా అంటే చెప్పినా. ఇగో గిట్లనే నడిచిందట నుల్లా సార్ వారి టూరు. అందుకే జనాలు రేవంత్ సార్ కనబడ్డా ఇగో ఈ షెయ్యిపాటి లీడర్లు కంటబడ్డా శాపాలు పెట్టిరట నుల్లా, శాపాలు. లారీలకు డ్రైవర్లు ఉంటారు, క్లీనర్లు ఉంటారు. డ్రైవరు పనేంది, స్టీరింగ్ తిప్పుకొని నడుపుతాడు. ఇక క్లీనర్ ఏమో అద్దాలు దుడుతాడు, పయ్యలు పంచర్ అయితే వేయిస్తాడు. ఇక అయితే మన కాడ లారీలకు జీవులకు క్లీనర్లు ఉంటారు కదా వాళ్ళ. కానీ విమానాలకు మాత్రము డ్రైవర్ కమ్ క్లీనర్ ఉంటారని నాకు ఇప్పుడే ఎరికైందల్లా. హాయ్ ఎక్కడబ్బా విమానాలకు కూడా డ్రైవర్ కమ్ క్లీనరా అని పరేషాన్ అవుతాన్రా? అరే చెప్తేనే పరేషాన్ అనిపిస్తే ఇక చూస్తే ఇంకెంత పరేషాన్ అవుతారో పాటు చూడురి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఇది పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్పోర్టు. విమానాలు పోయేటి పోతున్నాయి, అచ్చేటి వస్తున్నాయి. ఇక్కడ ఒక విమానం ఆగింది చూడుది. ఇప్పుడు ఏమైతుందంటే చూసిర్రా, డ్రైవర్ సాబు విమానాల అద్దాలు తుడుస్తుండు. అద్దాలు అయ్యో తుడిస్తే తప్ప అనేరు. తప్పెందుకైతుంది గాని మంచి పనే. కాకపోతే విమానంలా డ్రైవర్లు అంటే ఎట్లుంటారోలా, మంచిగా టిప్ టాప్ గా ఇస్త్రీ బట్టలు వేసుకొని షవులలో మైకులు పెట్టుకొని ఉంటారు. డ్యూటీ టైం అయిపోయిందంటే ఆ విమానాన్ని నడిమిట్లనే ఇడిచిపెట్టి కూడా పోతారు. అంత డిమాండ్ ఉంటది. మరి అద్దాలు దుడుచుడు, పయ్యలు గడుగుడు, నట్లు బోల్టులు ఫిట్ చేసుడు ఇవి క్లీనర్ల పని. మరి అక్కడ విమానం క్లీనర్లకు కరవచ్చిందో ఏమో, డ్రైవర్దే అద్దాలు తుడుచుకుంటారు. ఇక తుడుచుడు అయిపోయినా వాళ్ళే కట్టుకులొత్తుకుంటా విమానాన్ని నడుపుకుంటారు. అంటే డ్రైవర్ కమ్ క్లీనర్ అంటే ఇదే కావచ్చు, కాకపోతే విమానానికి. ఇంకా నయ్యం క్లీనర్ పనన్నా చేసిర్రు. తక్కువ జీతాలకు ఎయిర్ హోస్టల్ కూడా కొలువుల కొత్తలేరని ఈ డ్రైవర్లనే గాలిలా స్టీరింగ్ నిడిచిపెట్టి ఎయిర్ హోస్టల్ లెక్క షాక్లెట్లు వంచుడు, వాటర్ బాటిల్ ఇచ్చుడు. గీ పని చేయలే, అట్లా కూడా చేసిన చేస్తారు కావచ్చు రాను రాను. ఇవన్నట్టు ఇయాలటి ముచ్చట్లు. మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లతోనే కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.